హాయ్ ఫ్రెండ్స్, కేరళ స్పెషల్ కాలతప్పం ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. పనస్తానని కూడా అంటారు. తొనల కింద వస్తుంది. రైస్ కేక్ అని కూడా అంటారు దీన్ని. చూడండి ఎంత బాగుందో. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందు ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. అందులోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ వేసుకొని 3 గంటల సేపు నానవ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి. 3 గంటల తర్వాత కడుక్కొని వాటర్ అంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఆ మిక్సీ జార్ తీసుకొని అందులోకి రైస్ అన్నీ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ మిక్సీ జార్లోకి మనం ఉడికించిన రైస్ ఉంటుంది కదండి, అన్నాన్ని 2 స్పూన్లు వేసుకోండి. అందులోకి 2 యాలక్కాయలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 3/4 కప్పు వాటర్ వేసుకొని మనం దోశల పిండి ఆడుకుంటాం కదా, ఆ విధంగా మెత్తగా ఆడుకోవాలండి. బరగకుండా కూడా మెత్తగా ఆడుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ పిండి అంతా వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి పిండి అంతా వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. దీనికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. రైస్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కేజీ బెల్లం అండి. రైస్ వచ్చి 200 గ్రామ్స్ ఉంటుంది. అందుకని 1/2 కేజీ బెల్లం తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టిన బెల్లం ముక్కలు వేసుకొని వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించాలండి. పాకం అయితే అక్కర్లేదు, మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి మనకి. అయితే దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఒక్కొక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టే లైక్ కొంతమందికి వీడియో వెళ్తుంది. ఒక లైక్ కొట్టండి. ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా బాగా బెల్లం అంతా కరిగిపోవాలి. ఇంకా కొంచెం ఉందండి, బెల్లం కరిగిపోవాలి. కరిగిపోయింది. స్టవ్ ఆపేసుకొని మనం పక్కన పెట్టిన పిండి ఉంది కదా, అందులోకి ఒక వడగొట్టి తీసుకొని అందులోకి వెంటనే అది బెల్లం పాకం వడగొట్టుకోవాలండి. వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలి గరిటెతోని. లేదంటే బియ్యం పిండి కదండి, ఉండకట్టే అవకాశాలు ఉన్నాయి. అలా కలిపేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా. అలా కలుపుకోవాలండి. బెల్లం పాకం అంతా కరిగి ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడే వేసుకోవాలి సాల్ట్. అందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఈలోపు ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. నా దగ్గర చిన్న కుక్కర్ లేదండి, అందుకని పెద్ద కుక్కర్లో చేస్తున్నాను. మీ దగ్గర చిన్న కుక్కర్ అంటే చిన్న కుక్కర్లో వేసుకోండి. చాలా బాగా వస్తుందండి. నా దగ్గర చిన్న కుక్కర్ లాగా పెద్ద కుక్కర్లో చేశాను. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ కట్ చేసి పెట్టిన కొబ్బరికాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. మీకైతే కేక్లా వస్తుంది చిన్న కుక్కర్ అయితే. ఇదిగోండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టిన పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసేవాలి. వేసిన వెంటనే మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేయాలండి. మొత్తం సిమ్లో పెట్టేసిన పర్లే, మొత్తం వెంటనే పొయ్యిని సిమ్లో పెట్టేవాలి. పెట్టేసి కుక్కర్ విజిల్ ఎట్టకూడదండి, కుక్కర్ మూత పెట్టుకోవాలి.
ఒక 15 నిమిషాలు పెట్టుకోవాలండి. మీడియంలోనే ఉంచాలి మంటని, లో ఫ్లేమ్లో పెట్టిన పర్లే. కుక్కర్ విజిల్ పెట్టకూడదు, చెప్తున్నాను నేను మళ్ళీ. కుక్కర్ విజిల్ అయితే పెట్టకండి. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత చల్లారాక తీసి చూపిస్తున్నా. ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఒకవేళ ఉడకకపోతే మనం మళ్ళీ పెట్టుకోవాలి ఒకసారి. కేక్ అయితే ఇంకా ఉడకలేదండి. ఇది మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. పెట్టుకొని సరిగ్గా పట్టలేదని తీసి మళ్ళీ ఒకసారి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పూర్తిగా చల్లారిపోవాలండి. కుక్కర్ అయితే పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాక్ సహాయంతో చుట్టూ ఇంచులు అలా తిప్పుకోవాలండి. చాకుతోని మనకి ఈజీగా వస్తుంది బయట ప్లేట్లోకి. చూపిస్తున్న విధంగా అలా సైడ్లో అనుకోవాలి. ఈ విధంగా అనుకోవాలండి. అలా అనుకోవడం వల్ల మనకి బాగా ప్లేట్లోకి ఊడొస్తుంది. ఇదైతే కేరళ స్పెషల్ అండి. చాలా బాగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అలా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తిరగేసుకోండి. ఇదిగోండి ఆ విధంగా వచ్చింది. ఇదైతే అంతే ఫ్రెండ్స్, కేరళ స్పెషల్ కాలతప్పం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మొదటి టైం ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి పనస్తోనలా కూడా వచ్చింది. దీన్ని పనస్తోనలు అని కూడా అంటారు. సేమ్ అలా ఉంటుంది. అదిగోండి ఆ విధంగా పనస్తోనలాగా. చూసారా ఎంత బాగుందో, గోల్డ్ కలర్లో తేనె పొట్టు. తింటుంటే దాని మజా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.